ఓకే అండి, వీళ్ళైతే వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు 12కి బయలుదేరితే 1:20 అయింది. వీళ్ళు వచ్చేసరికి యోధ పాప డ్రెస్ దీవెన. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను కూడా మంచిగా ఉన్నారనుకుంటున్నాను, మంచిగా ఉండాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఇంకెక్కువ వస్తున్నాయని చెప్పి నేను అంటే న్యూస్లో అంటే ఫోన్లో వాటిల్లో చూస్తూ ఉన్నాను, యూట్యూబ్లో వాటిల్లో. ఏపీలో చాలా వర్షాలు వస్తున్నాయి, మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. అవసరమైతే మ్యాక్సిమం అవసరం స్కూల్లో కూడా హాలిడేస్ ఇచ్చేదని నేను విన్నాను. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడైతే ఇంకా ఈరోజు మీకు ఆల్రెడీ ఒకసారి మేము వీడియో పెట్టాం దీని గురించే, కాకపోతే ఆ రోజు అవ్వలేదు, ఈరోజు అవుతుందన్నమాట. ఏంటంటే పెద్దమ్మ తల్లి గుళ్ళో ఈరోజు దావత్ అనమాట. దావత్ అంటే మా జబర్దస్త్ వాళ్ళు అందరూ కలిసి, జబర్దస్త్ టీం అంటే టీమ్ లీడర్స్ కాంచి, మేనేజర్స్ కాంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరు కలిసి మెయిన్గా ఆర్టిస్టులు ఇది ఏర్పాటు చేశారనమాట, అరేంజ్ చేశారు. అంటే అందరం కలిసి ఒక దగ్గర గెట్ టుగెదర్ లాగా అవుదాము, అలాగే అంటే ఒక మీటింగ్ లాగా పెట్టుకో, అంటే మీటింగ్ అంటే జస్ట్ అందరం కలుసుకుందాము, సరదాగా కలుసుకొని లంచ్ చేసేద్దామని చెప్పేసి పెద్దమ్మ తల్లి గుళ్ళో అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళాం కానీ ఆ రోజు అవ్వలేదు అని చెప్పాం కదా, అందరు షూటింగ్ వల్ల అది అవ్వలేదంట. అందుకని చెప్పేసి ఈ మంగళవారం అంటే ఇది మంగళవారం అనమాట, 19th ఈ రోజు అరేంజ్ చేశారు. నిన్నటి నుంచి అందరికీ ఫోన్లు, మెసేజ్లు, గ్రూప్ క్రియేట్ చేయడము ఇవన్నీ కూడా చేసి అంతా ఆర్టిస్టులు అందరూ అంటే ఎవరైతే జబర్దస్త్లో చేశారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అంటే ఒక్క స్కిట్ 2 స్కిట్లు చేసిన వాళ్ళని కూడా పిలిచారనమాట. అంటే 2, 3, 4 చిన్న స్కిట్స్, చిన్న డైలాగ్స్ చెప్పిన వాళ్ళందరినీ కూడా పిలిచారు. అలాగే పెద్ద టీమ్ లీడర్స్ కానీ సీనియర్ టీమ్ లీడర్స్ అందరూ ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేశారనమాట, రావాలని చెప్పి అన్నారు. మ్యాక్సిమం అందరూ వస్తారు, ఈరోజు గ్యాదర్ అవుతారు, అందరూ గెట్ టుగెదర్ అవుతారు. చాలా సరదాగా ఉంటుంది. అందరు అక్కడ ఇంకా అంతా ఆర్టిస్టులు కాబట్టి, ఇంకా అందులో జబర్దస్త్ వాళ్ళు కాబట్టి అందరూ మంచి సరదాగా కామెడీగా ఉంటుంది. ఆది గారు, రాకేష్ గారు, రాంప్రసాద్ గారు, గెటప్ సింగ్ గారు, చంద్ర గారు, ధనరాజ్ అన్న, వివేన్ అన్న అందరూ ఉంటారు. చంటి అన్న, అభి అన్న, వీళ్ళందరూ కూడా ఉంటారు. మరి యాంకర్స్ వాళ్ళు వస్తున్నారు, నాకైతే ఐడియా లేదు. మ్యాక్సిమం రావచ్చు జబర్దస్త్ వాళ్ళే కాబట్టి. అంటే వీలుంటే అంటే ఈరోజు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అటెండ్ అవుతారు. లేని వాళ్ళు, ఇక్కడ అవైలబుల్ లేని వాళ్ళు మాత్రం అవ్వలేదు. ఇంకా దాని గురించే మేము ఇప్పుడు దీవెన అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు 11:30 అవుతుంది, మాకు 12:30, 1 ఆ టైం వరకు రావచ్చు అని చెప్పారనమాట. ఇంకా యోధ కూడా అక్కడి నుంచి వస్తుంది, రెడీ అయ్యి వస్తుంది. మేము ఇక్కడ రెడీ అవుతాం, ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళిపోతారనమాట. మాకు ఇక్కడే కాబట్టి జూబ్లీహిల్సే కాబట్టి మాకు దగ్గరనమాట. ఇంకా వాళ్ళకేమో దూరం కాబట్టి ఆ నుంచి రావాలి. అందులో చందుకి ఫీవర్ వచ్చింది వాడికి. వాడు మనం ఖమ్మం నుంచి వచ్చినాం కదా, ఖమ్మం నుంచి వచ్చినప్పుడే కొంచెం హెల్త్ బాగాలేదు, దగ్గు, జలుబు చేసింది. అంటే వెదర్ చేంజ్ అవ్వడము, లేకపోతే వాటర్ చేంజ్ అవ్వడం, వర్షంలో తడిచిండు. మొన్న షూటింగ్ ఎప్పుడు కూడా తడిచిండంట. ఇంకా తడవడము, ఇంకా అంతా ఈ వెదర్ ఒకటి చేంజ్ అవ్వడము, ఇవన్నీ కలిసి ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి ఫీవర్ కూడా వచ్చింది. నిన్న ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాడు, తగ్గిందంటే కానీ కొంచెం నీరసంగా ఉందంట. అంటే ఫీవర్ వచ్చి తగ్గితే నీరసంగా ఉంటుంది కదా బాగా, ఒక 2-3 days అంటే వారం దాకా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ నీరసము. ఇంకా అని చెప్పేసి యోధ ఒకటే వస్తుంది, యోధాను అనిల్ కార్లో వస్తారు, మేము ఇక్కడ ఎక్కుతాము, వెళ్తాము అన్నమాట. అదనమాట. అయితే ఇంకోటి అక్కడ మాకు వీడియోస్ తీయలేమండి, తీయడానికి ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడే చెప్తున్నాను అంతా. ఎందుకంటే అక్కడ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ మళ్ళీ చేసుకుంటూ అందరం కలిసింది సరదాగా మాట్లాడుకోవడానికి అని చెప్పేసి అందరూ నిన్ననే మాట్లాడుకున్నారు. ఎందుకంటే వీడియోస్ అని వాళ్ళని అన్ని డిస్టర్బ్ చేయడం కానీ, డిస్టర్బెన్స్ కానీ ఇవేం లేకుండా సరదాగా మాట్లాడుకుందాము, సరదాగా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి నిన్న ఆల్రెడీ చెప్పేదనమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం అక్కడ వీడియో తీయడానికి అయితే ఉండదు. అంటే ఉండదంటే ఇంకా తీసుకుంటే ఏముండగా మనకు అంతగానే చెప్పిన తర్వాత తీస్తే కూడా బాగోదు. అందుకని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, ఏదైనా చిన్న బిట్ ఏదైనా అంటే అందరం కలిసినాం కాబట్టి ఒక చిన్న బిట్ ఏదైనా తీస్తే, అది కూడా ఆడిపోయిన తర్వాత అనిపిస్తే తీసలేకపోతే లేదు. జస్ట్ ఇట్లా చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. మళ్ళీ వచ్చిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకోవచ్చు, ఇంట్లో కానీ, కార్లో కానీ,
మనం టెంపుల్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇంకా అందరం కలిసిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి కలవడానికి టైం సరిపోతుంది కాబట్టి అదనమాట. మళ్ళీ మనం వచ్చేటప్పుడు వచ్చాక ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరు ఇలా కలవడము. అసలుకి చాలా సంవత్సరాల తర్వాత అందరం కలవడము. ఎందుకంటే అప్పటి నుంచి చేసిన వాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా కలుస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ వస్తారు, చాలా సరదాగా ఉంటుంది. ఓకేనా? అంటే వీడియోస్ అయితే మీకు చూపించడానికి లేదండి, సారీ. అక్కడ ఎవరు కూడా వీడియోస్ తీయరు, ఇంకా ఫొటోస్ జస్ట్ అంటే అక్కడ వాళ్ళ కెమెరా ఉంటుంది, ఆ వీడియోనే ఉంటుంది. ఆ తర్వాత ఫొటోస్ కెమెరామ్యాన్ వస్తారు. అందరికీ ఫొటోస్ కావాలి కదా, గెట్ టుగెదర్ అంటే మన అందరికి మెమొరీ లాగా ఉండడానికి కోసం ఫొటోస్ అయితే తీపిస్తారు పెద్ద కెమెరాతో. ఇదనమాట. ఇంకా దేవనమ్మ స్కూల్కి ఇంకా అంటే వెళ్ళడం కుదరలేదు కదా, ఇక అక్కడికి వెళ్ళాలి కాబట్టి కుదరలేదు వెళ్ళడము. ఇంకా మళ్ళీ దీవెన్ బాబు వెళ్ళిపోయింది స్కూల్కి. ఇంకా వాడు వచ్చేసరికి 4 అవుతుంది కాబట్టి మేము అంతలోపే వెళ్ళేసి రావచ్చు ఇక్కడే కాబట్టి. ఇదనమాట. లాస్ట్ టైం మేము వెళ్ళాం, నేను వీడియో కూడా చూసాను, ఆ రోజు అవ్వలేదు, ఈరోజు అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ కావడము, అందరూ ఉండడము చాలా బాగా అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే ఇంకా దీవెన రెడీ అవుతుంది, నేను కూడా ఇంకా స్నానం చేసి రెడీ అవ్వాలంతే. స్నానం చేసేసి డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అండి, రెడీ అయితే అయిపోయాను. యోధ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. ఇంకా మేము కిందికి వెళ్తున్నాము, దీవెన కూడా వస్తుంది, అయిపోయింది. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఇంకా వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకొని వెళ్తారనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ మనం వీడియో ఉమా బయట ఎత్తేస్తుంది. ఎందుకు అట్లా ఎత్తేస్తున్నావు? మనయేగా అయ్యి పడేమా, మరి మనీ అయితే మళ్ళీ మనమే కొనుక్కోవాలి కదా, వేరే వాళ్ళు అయితే మనకు సంబంధం ఉండదు. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను, మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, వీళ్ళైతే వచ్చేది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు 12కి బయలుదేరితే 1:20 అయింది. వీళ్ళు వచ్చేసరికి యోధ పాప డ్రెస్సు, దీవెన ఈ డ్రెస్సు, వీడు మళ్ళీ వీడియో వచ్చింది. వీళ్ళ డాడీ రాలేదనమాట, చెప్పా కదా జ్వరం వచ్చిందని చెప్పి. అంటే మంచిగా ఉంటే వస్తా అన్నాడు నైట్, ఈరోజు రావడానికి వీలుంటే చేతనైతే వస్తా అన్నాడు, కానీ రాలేదు, అవ్వట్లేదంట, నీరసంగా ఉందంట. ఓకే, మేమైతే స్టార్ట్ అయినాము. ఇంకా వీళ్ళు ట్రాఫిక్ ఉందా బాగా? ఫుల్ అయ్యలేంది, మంగళవారం ఫుల్ ఉంటుంది. వర్షాలు, ఆ నీళ్లు ఇప్పుడు ఇంకా లేదు ఇక్కడైతే వర్షం, కానీ అటు వచ్చిన వాళ్ళు నిన్న అదనమాట. అక్కడేమో వీడియోస్ అవి వీడియో ఉండదు అని చెప్పాను కదా, ఏదైనా ఉంటే ఒక ఫోటో అంతే. ముచ్చట పెట్టుకుంటారు. ఓకే అండి, చూసారు కదా వీడియో అయితే. వెళ్ళేసినాము, వచ్చేసినాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరు వచ్చారు, మాక్సిమం దాదాపు 99% వచ్చారు. ఒక 1% కొంచెం వేరే ఊర్లో ఉన్నాం. తింటాడు, నువ్వు చెప్పినావు కదా అమెరికా చాక్లెట్స్. 99% అందరు వచ్చారు. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు, లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు, కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు మాత్రమే రాలేదు. మ్యాక్సిమం అందరు వచ్చారు. చాలా బాగా జరిగింది, అందరు కలుసుకున్నాము, హ్యాపీగా అనిపించింది. మంచిగా అందరికీ ఫుడ్ అందరికీ మంచిగా సరిపోయింది. చాలా బాగా అరేంజ్ చేశారు. ధనరాజ్ అన్న కానీ, రాకేష్ గారు, గడ్డన్న బిన్ గారు, ఇంకా ఆది గారు, చంటి గారు, చంద్ర గారు, మేనన్న, అభి అన్న, అంటే వీళ్ళు మెయిన్గా ఆర్గనైజ్ చేసుకుని దగ్గరుండి చూసుకున్నారనమాట. రచరవి గారు, వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. మన నాగబాబు గారు వచ్చారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మల్లెమాల ఎండి గారు, రష్మి గారు వచ్చారు, శివాజీ గారు, కృష్ణ భగవాన్ గారు, అందరూ వచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా ఎంజాయ్ అనిపించింది. అందరం కలిసాము ఒకసారి, చాలా బాగా అనిపించింది అనమాట. ఇదనమాట అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ వీడియోస్ తీయడానికి అవ్వలేదు ఇంకా, అంటే జనాలు ఎక్కువ ఉండడం ఇదేనమాట. వర్షం వస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసినాము. తినేసి కలిసేసి కొద్దిసేపు ఉండి మాట్లాడుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేసినాం. ఓకే, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. యోధ అయితే ఇప్పుడు ఇంకా వెళ్తుంది, ఇక్కడికి వచ్చాను డైరెక్ట్. ఇంకా 3:30 ఎప్పుడు వచ్చాను. ఇంకా ఉండండి అంటే ఉండట్లేదు, వెళ్తా అంటుంది. వాళ్ళ కాలేజ్ ఏదో
ఏమంటారు ఫ్రెషర్స్ డే ఉందంట. దానికి ప్రాక్టీస్ ఇవన్నీ చేస్తారనమాట. అందుకే వెళ్తాం అమ్మ అన్నది. సరే అని చెప్పేసి అన్నాము. ఇక్కడ దింపేసి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.